హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి హరినాథ్. ఈరోజు నామినేషన్స్ ఎపిసోడ్ 22nd డే, 4th నామినేషన్ అనుకుంటా. 4th నామినేషన్ బాగుంది. ప్రతి నామినేషన్ రోజు మనకి ఎవరు ఏ పాయింట్ తీసుకొస్తున్నారు, ఎవరు రివెంజ్ నామినేషన్స్ చేస్తున్నారు, ఎవరు ఇన్వాలిడ్ రీజన్స్, ఎవరు అసలు సిల్లీ రీజన్స్, ఇవన్నీ అనలైజ్ చేసుకుంటూ కూర్చుందాం అనిపిస్తుంది. కానీ అక్కడ వాళ్ళు కొట్టుకునే పద్ధతి చూస్తుంటే ఎందుకులే కొట్టుకుంటున్నారు కదా, మనం చూసి ఎంజాయ్ చేద్దాంలే అనే ఫీలింగ్ లో వెళ్ళిపోతున్నాం. సరే, ఏదో పోనీయండి. సో ఇవాళ రంగస్థలాన సాంగ్ నిజంగా ప్రతి సోమవారం మంచి పాట అయితే ఇస్తున్నారు. కొట్టుకోండి అని చెప్పేసి ముందే హింట్ ఇచ్చినట్టు, మనం ఇక్కడ అది, మనం ఇక్కడ ఇది అన్నట్టు ఏదేదో పాటేస్తున్నారు. ఫస్ట్ ఇవాళ రంగస్థలాన తోలు బొమ్మలమ్మంట మనమంతా ఆట బొమ్మలమ్మంట ఫస్ట్ అయిపోయింది సాంగ్. ఇక్కడ నబిల్ అండ్ మణికంఠ నామినేషన్ పాయింట్స్ ఏం చేస్తావు అని చెప్పేసి నబిల్ మణికంఠ వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. నబిల్ ఆదిత్య గారు కూడా ఉన్నట్టున్నారు. సో నామినేషన్ పాయింట్స్ ఏమనుకుంటున్నావు అని అంటే, నేనైతే స్ట్రిక్ట్ గా ఉందాం అనుకున్న సంచాలక్గా. నేనైతే ఎక్కడ రాంగ్ లేను, ఇంకా నాకే ఉన్నాయి రీజన్స్, నేను బయాస్డ్ అది అని చెప్పేసి మాట్లాడేది, నాకే రీజన్స్ ఉన్నాయని చెప్పేసి నబిల్ ఉన్నాడు. సో అన్ని నామినేషన్స్, అందరి నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. కానీ దానికంటే ముందు నాకు ఇవాళ అందరికంటే నబిల్ అనిపించిండు నిజంగా. ఆ వాయిస్, నాకు ఆ బేస్ వాయిస్ నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అంటే ఒక సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఫ్యాన్ బేస్ స్టార్ట్ అవుతుంది, ఓకే వీళ్ళు బాగున్నారు అనే ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ లో నాకు ఒక్కరు ఇద్దరని కాదు, కొంతమంది ఒక్కొక్క వీక్ కి ఒక్కొక్క చేంజ్ అవుతున్నారు. చేంజ్ అంటే చేంజ్ కాదు, వీళ్ళు బాగున్నారు, ఓకే వీళ్ళు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది టాప్ 5 కి అనే అభిప్రాయం వస్తుంది. దాంట్లో నబీల్ యాడ్ అయ్యాడు ఈ వీక్ అని అనిపించింది. ఇవాళనే కాదు, ఈ వీక్ అంటున్నాను. ఆ బేస్ వాయిస్, ఆ పాయింట్స్, స్ట్రాంగ్ పాయింట్స్ మాట్లాడి, ఏది వెనక మాట్లాడకుండా ముందు మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు భయపడకుండా అని నాకు అనిపిస్తుంది నబీల్ గురించి. సో ఫస్ట్ నామినేషన్స్కి వెళ్ళిపోతే, ఫస్ట్ ఆదిత్య నామినేట్ చేశాడు పృథ్వీని, సోనియాని. సో పృథ్వీకి చెప్పిన పాయింట్ ఏంటంటే, నువ్వు ఇన్సల్ట్ గట్టిగా చేస్తున్నావు, అపాలజీ అంత గట్టిగా చేయట్లేదు అని చెప్పి నామినేట్ చేశాడు. ఇక్కడ దేని గురించి అని చెప్పేసి అంటే, ఆ ఎఫ్ వర్డ్ ఏదైతే యూజ్ చేసావో అది తప్పు, కరెక్ట్ కాదు. కానీ సారీ చెప్పింది మాత్రం ఎవరికి వినిపించలేదు, నాకు కూడా వినిపించకుండా అంత మెల్లగా చెప్పినావు అంటే పృథ్వీ అంటున్నాడు, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ చెప్తున్నా, ఆ వర్డ్ యూజ్ చేసినందుకు, కానీ మీకు కాదు, మీరు నాకు వార్నింగ్ ఇస్తే నేను తీసుకోవాలా అని చెప్పి ఆయన. పృథ్వీ యాటిట్యూడ్ అసలు దాన్ని ఎలా తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. అగ్రెషన్ అగ్రెషన్ అగ్రెషన్. అఫ్ కోర్స్ అగ్రెషన్ కొన్ని పాయింట్స్ లో కరెక్ట్, ప్రతి దాంట్లో కరెక్ట్ అంటే మాత్రం తప్పే, డెఫినెట్ గా తప్పే. కొన్ని పాయింట్లో కరెక్ట్ అంటే ఆ కరెక్ట్ అనేది కూడా అగ్రెషన్ ఒక్క లిమిట్ వరకే బాగుంటది. అది దాటితే ఆ అగ్రెషన్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది దాటితే మనకి వేస్ట్ ఫెలో అని అనిపిస్తుంది. అట్లా చేసి ఒకరు బయటికి వెళ్ళారు. ఆ కోపం కాదు, అదేది ఏమంటారు దాన్ని, వెటకారం. ఆ వెటకారంతోనే ఒకరు బయటికి వెళ్ళారు. వెటకారం అనుకుని వాళ్ళు ఫీల్ అయ్యి బయటికి వెళ్ళారు. ఎవరు? అబ్బాయి నిన్న. సో అదే కొంచెం మనం ఇట్లా కాదు, ఇట్లా ఉంటే బాగుంటదని రియలైజేషన్ వచ్చి పృథ్వీ నడుచుకుంటే బాగుంటది. కోపం 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 నీకు స్ట్రెంతే, కరెక్టే, కానీ కొంచెం తగ్గించుకోవాలని అందరూ చెప్తున్నారు అంటే ఆలోచించాలి. నువ్వు చెప్పినా గానీ నామినేషన్ కి తీసుకొచ్చి కూడా అదే పాయింట్ చెప్తే నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అంటే నీ ఇష్టంతో నువ్వు బయటికి అంటారు, అంతకుమించి ఏమన్నారు. సో నెక్స్ట్ సోనియాని నామినేట్ చేసాను. సోనియాకి నువ్వు చాలా స్ట్రాంగ్, కాకపోతే నువ్వు ఎప్పుడైతే ఒక క్లాన్ లోకి వెళ్ళిపోయినావో నువ్వు నాకు కనిపించలేదు, నువ్వు సైలెంట్ అయిపోయినావు అని చెప్పి నువ్వు అప్పుడప్పుడు మైక్ లేకుండా మాట్లాడుతున్నావు, గుసగుసలు చేస్తున్నావు అది అని చెప్పేసి అంటే, మైక్ లేకుండా నేను ఎప్పుడు లేను మైక్ లేకుండా అంటే, మొన్ననే ఉన్నావు కదా, మొన్న ఫ్రైడే రోజు అని అంటే, ఓకే మీకు వినికిడి శక్తి కరెక్ట్ గా ఉంటే చెప్తా వినండి అని చెప్పి, అది అబ్బాయి తన ఓన్ సినిమా స్టోరీ చెప్తున్నాడు, అందుకే నేను మైక్ తీసిన బయటికి అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బిగ్ బాస్ హౌస్, ఎవరికి ఏం మాట్లాడుతున్నారు అనేది ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. చూసే ప్రతి కెమెరాకి చేసేది కనిపిస్తుంది, అది క్లియర్ గా ఆమెకి గుర్తుండి మైండ్ పెట్టి బిహేవ్ చేస్తే బాగుంటది. సోనియా ఆమె ఏం చేస్తున్నా కానీ, నేను లైవ్ చూస్తలేను, కాకపోతే కొన్ని నార్మల్ గా యూట్యూబ్ షార్ట్స్ అవి ఇవన్నీ చూస్తాం కదా, కొన్ని చూస్తుంటే అసలు ఈమెని నేను ఎందుకు అనాలి అని ఆలోచిస్తున్నాను. కానీ అనాల్సి వచ్చే రోజు కూడా వస్తుందేమో,
వస్తుందేమో అవుతుందేమో అనుకునే బదులు నాకు అనిపిస్తుంది నేను చెప్పేస్తా. నేను కూడా ఫేక్ ఉండడం ఎందుకు. ఇంకొక రతిక తయారైతుందా బిగ్ బాస్ హౌస్ లా? ఆ షార్ట్సే నేను అవి నిజంగా ఎంతవరకు రియలా ఎంతవరకు ఫేకా దాన్ని కూడా ఎడిట్ చేయరు కదా. బిగ్ బాస్ కెమెరాకి రికార్డ్ అయ్యింది కూడా ఎడిట్ చేయడానికి తెలియదు. ఇటు నిఖిల్ని ఇటు పృథ్వీని ఏమనుకుంటుందో ఇంకో రతిక తయారైతుంది డెఫినెట్ గా బిగ్ బాస్ హౌస్ లా అంటాను నేను. ఆమె మాట్లాడుతుంది, గట్టిగా మాట్లాడుతుంది, పాయింట్ మాట్లాడుతుంది, మంచి చదివినట్టుంది, ఫుల్ చదువుతుంది, పాష్ గా మాట్లాడుతుంది, పాయింట్ మాట్లాడుతుంది ఏమో కానీ పాయింట్ మీద ఉండలేదు. ఎందుకు వచ్చిందో ఆ పాయింట్ కూడా మర్చిపోయింది, డెఫినెట్ గా మర్చిపోయింది. ఆమె మాట్లాడేది నేను కూడా మర్చిపోతున్నా చూడు ఏం చెప్తున్నాను. అసలు దేనికోసం మొదలు పెట్టిన రైట్. ఆమె కెమెరాస్ ఉన్నాయని చూసుకొని బిహేవ్ చేసుకుంటూ, కెమెరాస్ ఉన్నాయి అని చెప్పి ఎలా బిహేవ్ చేయాలో అది అర్థం చేసుకొని, మైకులు బిగ్ బాస్ మీకు ఎందుకు ఇచ్చారో అర్థం చేసుకొని అందరికి వినిపించేలాగా మాట్లాడుతూ, మళ్ళీ ఆ రోజు కూడా నేను ఏంటి మనకి ఎపిసోడ్ లో చూపించినప్పుడు ప్రేరణ యశ్వీర్ గురించి అడుగుతున్నప్పుడు వెళ్ళి చెవిలో గుసగుసలాడింది. నేను ఎప్పుడు గుసగుసలాడలే అంటది. మళ్ళీ ఎక్కడ గుసగుసలాడి నాకు బిగ్ బాస్ ఎప్పుడు చెప్పలేదు. నీకు బొట్టు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు చేసినావు కదా, నీకు తెలుసు కదా ఆ విషయం. మనమైతే ఎపిసోడ్ లో చూసింది ప్రేరణతోటి గుసగుసల. గుసగుస కాదు, పెద్ద చాటభారతం ఏం కాదు, ఒక్క మాట పోయి చెవిలో చెప్పినా గుసగుసనే అంటారు. ఏమనుకుంటుందో సోనియా, నాకు చిరాకేస్తుంది దోమ సోనియా. సరే ఇక్కడ దాని తర్వాత పృథ్వీ పాయింట్ తీసుకొచ్చాను. పృథ్వీ పాయింట్ ఏంటంటే, పృథ్వీని నువ్వు కరెక్ట్ చేయాల్సిందే అంటే, నీ టీంలో ఒక అమ్మాయిగా అయి ఉండి అమ్మాయిగా అయి ఉండి నువ్వు కొంచెం స్లో డౌన్ చేస్తా అయిపోతుండే పృథ్వీని అది ఇది అని చెప్పేసి అంటే, నేను ఎందుకు పృథ్వీని స్లో చేస్తా, అక్కడ అగ్రెషనే నాకు ఇక్కడ స్ట్రెంగ్త్ ఈ గేమ్ లో అని చెప్పేసి సోనియా. అదంతా అయిపోయింది. దాని తర్వాత వెల్ ట్రై బట్ ఫెయిల్డ్ వెరీ బ్యాడ్లీ అని చెప్పేసి నామినేట్ చేసినాక పాయింట్ కరెక్ట్ లేదు అని సోనియా ఫీలింగ్. కానీ పక్కా వ్యాలిడ్ పాయింట్ ఆదిత్య గారు తీసుకొచ్చారు అనేది నా ఫీలింగ్. మీకు ఆదిత్య గారు చెప్పిన పాయింట్ సోనియాని నామినేట్ చేయడానికి ఎంతమందికి కరెక్ట్ అనిపిస్తుందో కింద కమెంట్ చేయండి. తప్పంటే ఇప్పుడు నేను ఏదైతే అన్నానో ఇంకో రతిక తయారైతుంది బిగ్ బాస్ లో అని, అది కూడా తప్పు అనిపిస్తే కింద కమెంట్ చేయండి. కాదు నువ్వు తప్పు అని నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. ఎంతమంది తప్పు అంటున్నారో ఎంతమంది కరెక్ట్ అంటున్నారో అనేది కూడా నాకు క్లారిటీ వస్తుంది. నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నాను అనేది కూడా క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ నా ఒపీనియన్ అయితే నేను చెప్పిన నా ఒపీనియన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ నైనిక నామినేషన్స్. ఇక్కడ మణికంఠని ఆదిత్యాన్ని నామినేట్ చేసింది. మణికంఠకి పాయింట్ ఏంటంటే, నువ్వు డిమోటివేట్ చేస్తున్నావు, సెల్ఫ్ ఫ్రెష్నెస్ లేదు అని చెప్పి మణికంఠకి పాయింట్ చెప్పి, నీకు నీ పైన కాన్ఫిడెన్స్ లేకపోతే నువ్వు వేరే వాళ్ళని కాన్ఫిడెన్స్ ఎందుకు తక్కువ చేస్తున్నావు అని చెప్పేసి అన్న తర్వాత మణికంఠ అన్నాడు, నీకు నాకంటే ఎక్కువ మెచ్యూరిటీ ఉంది చిన్నపిల్లవైనా కానీ, కాకపోతే నేనేం డిమోటివేట్ చేయట్లేదు అంటే, మనం వెళ్ళిపోతావేమో అది ఇది అనే పాయింట్ ఎందుకు తీసుకొచ్చినావు అంటే, అరే నేను వెళ్ళిపోతా అనుకున్నా అన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు మణికంఠ, నేను వెళ్ళిపోతా అనుకున్నా, వెళ్ళే టైంలో నేను నీకెట్లా చెప్తా అని అంటాడు. నేను డిమోటివేట్ చేయ, అసలు నామినేషన్ లో ఉన్న వాళ్ళు నువ్వు పోతావేమో అనే ఆ పాయింట్ డిస్కస్ చేసుకునే కంటే, లేదు పోతాం కావచ్చు, మనం ఏం తప్పులు చేసినామో అనే పాయింట్స్ అనలైజ్ చేసుకుంటే బాగుంటుంది అని నా ఫీలింగ్. సరే, అది ఒక పాయింట్ అయిపోయింది మణికంఠకి. దాని తర్వాత ఆదిత్యని, టాస్క్ లో భయపడ్డావు అని అనిపించింది నాకు, టాస్క్ రాగానే భయపడుతున్నావు అని చెప్పేసి. మీ టీం వాళ్ళు హర్ట్ అయ్యారు, అందరూ డిఫెండ్ చేసుకున్నారు, కానీ మీరు ఎక్కడ నాకు అనిపించలేదు డిఫెండ్ చేసుకోలేదు. అటాక్ ఎందుకు ఆపేశారు, డిఫెండ్ ఆపేశారు, అటాక్ కూడా ఆపేశారు అని చెప్పేసి నైనిక ఆదిత్య గారితో అంటే, ఆదిత్య గారేమో లేదు నేను ఎక్కడ ఆపలేదు, నేను ఫైట్ ఇచ్చాను, నేనే ఇంకా వెళ్ళి బ్లాక్ చేయడానికి ట్రై చేశాను వేరే వాళ్ళందరినీ, నిఖిల్ని బ్లాక్ చేసా, పృథ్వీని బ్లాక్ చేసా, వీళ్ళందరినీ బ్లాక్ చేస్తున్నా, నేను అసలు అగ్రీ చేయను అని చెప్పేసి ఆదిత్య గారు అన్నారు. బట్ స్టిల్ నామినేట్ అయితే అయ్యారు. నెక్స్ట్ దాని తర్వాత థర్డ్ నామినేషన్స్ నబిల్ది. ఫస్ట్ సోనియాని నామినేట్ చేశారు, తర్వాత పృథ్వీని. సో సోనియాకి ఇక్కడ పాయింట్స్, నువ్వు సంచాలక కొంచెం కన్ఫ్యూజ్ అయ్యావేమో, సంచాలక కొంచెం కన్ఫ్యూజ్ అయ్యావు నువ్వు. ఒకవేళ ఆ బెలూన్స్ టాస్క్ లో ఒకవేళ అభయ్ తప్పు ఆడి ఉంటే నువ్వు డిస్క్వాలిఫై చేసి వదిలేయాల్సింది, అప్పుడే గేమ్ మధ్యలోనే ఆపేసి డిస్క్వాలిఫై చేసేస్తే అయిపోయేది. అది టై అయ్యేదాకా లేకపోతే ఆ బెలూన్స్ కౌంట్ అది ఇది అని చెప్పేసి ఎందుకు వెయిట్ చేసినావు, ముందే డిస్క్వాలిఫై చేస్తే అయిపోయేది కదా అభయ్ని. నాకు అది నువ్వు కన్ఫ్యూజ్ అయినట్టు అనిపించింది అని చెప్పేసి అంటే, మళ్ళీ ఇంకొక పాయింట్ ఏంటంటే, నువ్వు చదువుకోండి
ఇక్కడ రూల్స్ బుక్ లో ఉన్నది చదువుకోండి, చదువుకోవాలి అందుకే అని అనేది నాకు తప్పుగా, నువ్వు ఏ టోన్ లో అన్నావు అర్థం కాలేదు, ఏ మీనింగ్ తోడు అన్నావు అర్థం కాలేదు, కానీ చదువుకోవాలి అంటే బయట చదువుకోలేదని ఫీల్ అవుతున్నావా అని చెప్పేసి ఆ ఉద్దేశంలో నబీల్కి అర్థమైంది. చదువుకోండి అందుకే చదువుకోవాలి అని అన్నదంట. సో అది తను తప్పుగా, తను అన్నది కరెక్ట్ అయినా కానీ ఆ సిచ్యువేషన్ లో తీసుకునే వాళ్ళు అలానే తీసుకుంటారు డెఫినెట్ గా. ఆమె ఒక్కతే చదువుకుందని ఫీల్ అవుతుంది మరి, అందుకే కథలు పడుతుంది. నిజంగా మరి అదే అనిపిస్తుంది. సో నెక్స్ట్ దాని తర్వాత ఇంకా నబిల్ని మాట్లాడనీయకుండా ఉంటే అరుస్తూనే ఉంది. ఎందుకు షౌట్ ఎందుకు అరుస్తున్నావు, నువ్వు అరుస్తే ఇంకా అయిపోతుందా. ఇక్కడ టోన్ గురించి మాట్లాడుతున్నారు ఎవరు, నిఖిల్ పృథ్వీ. నేను వచ్చి నీతో మాట్లాడుతుంటే వీళ్ళిద్దరు వచ్చి నీ టోన్ 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 టోన్, నా టోన్ తో మీకేం సంబంధం, నువ్వు అరుస్తున్నావు, నువ్వు అరిచినప్పుడు లేదు నేను అరిస్తే తప్పొచ్చిందా అని చెప్పేసి మాట్లాడుతారు. అసలు సోనియా మాట్లాడుతుంటే వీళ్ళిద్దరికి ఏం సంబంధమో కూడా అర్థం కావట్లేదు. నాకు అసలు ఆ సంబంధం కూడా తెలియదు, వాళ్ళకి ఏం హిస్టరీలు నడుస్తున్నాయో, ఏం గుసగుసలు నడుస్తున్నాయో. ఆ యూట్యూబ్ ఛానల్స్ చూడాలంటే భయం అవుతుంది. ఈ రివ్యూలు చేస్తున్నా కాబట్టి నాకు సజెషన్స్ అన్ని కూడా యూట్యూబ్ ఏంటి బిగ్ బాస్ వస్తున్నాయి. ఆ బిగ్ బాస్ చూస్తుంటే ఆ షార్ట్స్ లో ఏమేమో కనిపిస్తున్నాయి. ఎక్కువ సోనియా నిఖిల్ పృథ్వీ, సోనియా నిఖిల్ పృథ్వీ, సోనియా నిఖిల్ పృథ్వీ, ఇవి చూడు లైవ్ చూడు అన్నట్టు గుచ్చి గుచ్చి చెప్తున్నట్టు అనిపిస్తుంది ఆ యూట్యూబ్ షార్ట్స్ చూస్తుంటే. చిన్న పాప ఉంది, ఇప్పుడే 6 months కంప్లీట్ అయింది, అనవసరంగా ఇప్పుడు ఈ రివ్యూ చెప్పడమే కొంచెం టైం తీసుకొని చెప్తున్నా. అనవసరంగా ఇప్పుడు లైవ్ చూసుకుంటా టైం అంతా దానికి వేస్ట్ అనను నేను, టైం దానికి పెట్టే బదులు పాపకు పెడితే బాగుంటది కదా లైవ్ ఆపిన. నెక్స్ట్ సీజన్ ట్రై చేస్తా లైవ్ చూడడానికి, ఈ సీజన్ చూడొద్దని చెప్పి ఫిక్స్ అయినా. అయినా కానీ యూట్యూబ్ షార్ట్స్ లో సోనియా నిఖిల్ పృథ్వీ, సోనియా నిఖిల్ పృథ్వీ అంటే చూడాలనిపిస్తుంది నాకు లైవ్. సరే అయితే ఏమంటున్నాడు నబిల్, మళ్ళీ ఇప్పుడు నేను నా పాయింట్లు చెప్పని, నా పాయింట్లు చెప్పని ఫస్ట్, లేకపోతే నువ్వు ఈ నుంచి ఆడికి, ఆ నుంచి ఈడికి, ఈ నుంచి ఆడికి తిప్పి 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 మళ్ళీ తీసుకొస్తే ఏడిపోతాను కూడా నాకు అర్థం కదని నబిల్ అన్నాడు. సో ఇక్కడ సోనియా డిఫెండ్ చేసుకోవడంలో కప్పుకున్నాము మేము, దాన్ని కూడా తప్పు అంటే ఏం చేస్తాం అది అని చెప్పి సోనియా మాట్లాడుతుంది. నువ్వు బయాస్డ్ గా ఆడినావు, డెఫినెట్ గా బయాస్డ్ గా ఆడినావు, నీ రూల్స్ నువ్వు కొత్తగా క్రియేట్ చేసుకున్నట్టు అనిపించింది అది అని చెప్పేసి సోనియా నబిల్ అంటుంది. ఇక్కడ మళ్ళీ పృథ్వీ నిఖిల్ మళ్ళీ మధ్యలో వస్తే, మళ్ళీ ఎందుకు వస్తున్నారు సార్ బిగ్ బాస్, మళ్ళీ వస్తున్నారు బిగ్ బాస్, మళ్ళీ మధ్యలో ఎందుకు వస్తున్నారు అర్థం కావట్లేదు అది అని చెప్పేసి నబిల్ అన్నాడు. సో వీళ్ళిద్దరిది నామినేషన్ పాయింట్స్ ఇట్లా అయిపోయింది. నెక్స్ట్ పృథ్వీని నామినేట్ చేశాడు. పృథ్వీని నామినేట్ చేసి నువ్వు ఎఫ్ వర్డ్ యూజ్ చేయడం తప్పు, తర్వాత సంచాలకులో నువ్వు బయాస్డ్ గా ఆడినావు అని నన్ను అన్నావు. రూల్ గురించి, గేమ్ గురించో మాట్లాడితే బాగుంటది కానీ నువ్వు నా టోన్ గురించి మాట్లాడుతున్నావు, నా టోన్ నీకు ఎట్లా డిస్టర్బ్ అయింది అదే అని చెప్పేసి నా టోన్ గురించే మాట్లాడినావు అని చెప్పేసి పృథ్వీని నామినేట్ చేసిండు. తర్వాత దాంట్లో మధ్యలో మళ్ళీ సోనియా వస్తే సోనియాని షీ జస్ట్ వాంట్ టు ప్రూవ్ దాట్ షీ ఈజ్ రైట్ అని చెప్పేసి నవీల్ అన్నాడు. అన్న తర్వాత నవీల్ క్లియర్ గా సోనియాని గట్టిగా అరిచేసి సైలెంట్ చేసేసాడు. నువ్వు నా పేరెంట్వి కాదు, నువ్వు నా గార్డియన్ కాదు, నువ్వు ఎవ్వరు కాదు, నువ్వు నాకేం గుర్తు చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్పిండు. తర్వాత మనీ నాకు హ్యాండ్ కింద ఉన్నాడు, అప్పుడు నేను ఇట్లా చేయగలుగుతా అది అని చెప్పేసి పృథ్వీ తన పాయింట్లు తను చెప్పుకుంటున్నాడు. అయినా నువ్వు యూ ఫెయిల్డ్ యాజ్ సంచాలక్ అని చెప్పేసి పృథ్వీ అదే పాయింట్ మీద నా మైక్, నా వాయిస్, నా నరాలు, నీకేం ప్రాబ్లం అని చెప్పేసి నబిల్ అన్నాడు. వాళ్ళిద్దరు పాయింట్లు ఇలా అయిపోయింది. కానీ ఇక్కడ ఎక్కువ చెప్పుకోవాల్సింది ఏం లేదు, కానీ నబిల్ది నాకు ఇవ్వాల ఈ రోజు ఎపిసోడ్ లో ఆ బేస్ వాయిస్, అంటే లాస్ట్ వీక్ లో కూడా బేస్ వాయిస్ ఉంది, కాకపోతే ఇవాళ స్ట్రాంగ్ గా మాట్లాడినట్టు అనిపించింది నాకు నబిల్. నెక్స్ట్ ప్రేరణ మణికంఠని నానికని నామినేట్ చేసింది. మణికంఠని ఆ దోశ ఇన్సిడెంట్ తర్వాత నాకు నీ ఇంటెన్షన్ ప్యూర్ ప్రేరణ అని చెప్పేసి నువ్వు నాకు వచ్చి చెప్పినావు. మళ్ళీ నాకు సార్ దగ్గర నువ్వేమో నాకు ఆ ఇంటెన్షన్ మీద డౌట్ ఉంది సార్ అని చెప్పేసి అంటే నాకు అసలు నచ్చట్లేదు. నువ్వు ఎప్పుడు ఎవరితో ఎంత మంచిగా ఉండి తర్వాత ఎప్పుడు పొడుస్తున్నావో కూడా అర్థం కావట్లేదు అని చెప్పేసి ప్రేరణ చెప్పింది. నెక్స్ట్ నైనికాని నీ జోన్ లో నువ్వు ఉంటున్నావు, సైలెంట్ గా ఉంటున్నావు, ఎక్కడున్నా సైలెంట్ గా ఉంటున్నావు, ఏదో 3 girls ఒక అబ్బాయి అన్నట్టు, అలానే ఒక బ్రో అన్నట్టు ఉంటున్నావు, అంతకుమించి ఇంకేం లేదు, నువ్వు ఏం మాట్లాడట్లేదు, నువ్వు ఎక్కువ కనిపించట్లేదు అని చెప్పి దాని తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే అక్కడ నైనిక అదే అంటుంది, అంటే కనిపించాలంటే ఇప్పుడు నువ్వు నీ బెడ్రూమ్ లో గొడవ పడితే బయటికి వచ్చి నేను అరే ఏమైంది అని చెప్పేసి గొడవ పడాలా లేకపోతే మాట్లాడాలా అని చెప్పేసి అక్కడ నాకు అవసరం లేనప్పుడు నేను ఎందుకు మాట్లాడతాను నైనిక.
తను కూడా క్లియర్ గా మాట్లాడుతుంది. నైనిక పాయింట్ ఏదైతే చెప్తుందో అది క్లియర్ గా చెప్పుకుంటుంది. నెక్స్ట్ దాని తర్వాత ప్రేరణ ఇంకో పాయింట్ ఏంటంటే, విష్ణుప్రియకి నాకు అయిన గొడవలో నువ్వు వెళ్ళి చెంప మీద కొట్టొద్దా, అల్లేందుకు సైలెంట్ గా ఉన్నావు అది అని చెప్పేసి అన్నావు, నీకు అక్కడ అవసరం లేని మ్యాటర్ కదా అని అంటే, ఇప్పుడే మాట్లాడొద్దని మాట్లాడట్లేదు అంటున్నావు, అప్పుడే మాట్లాడమంటున్నావు, అసలు మాట్లాడాలా వద్దా క్లారిటీ నీకు లేదా అని చెప్పేసి మళ్ళీ నైనిక అదే పాయింట్ అడిగింది, విచ్ ఇస్ కరెక్ట్ అనిపించింది నాకు. ఇక్కడ నైనిక పాయింట్ అయితే కరెక్టే ఉంది, కానీ ఏదైతే అందో నువ్వు సైలెంట్ గా ఉంటున్నావు అనే పాయింట్ మీదనే ఉంటే బాగుండదు. మళ్ళీ ఇంకొక పాయింట్ తీసుకొచ్చి నువ్వు మాట్లాడొద్దు, ఎందుకు మాట్లాడినావు అని, అక్కడేమో మాట్లాడొద్దు ఇక్కడేమో మాట్లాడాలి. సో నాకేం లాజిక్ అనిపించలేదు అక్కడ. నెక్స్ట్ సోనియా నబిల్ ని ఆదిత్యని నామినేట్ చేసింది. నబిల్ కి ఏం పాయింట్ అంటే మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ అని చెప్పేసి, ఇది ప్రొవోకింగ్ నేచర్ లాగానే అనిపిస్తుంది సోనియాది. ఇంకా నేను చెప్తున్నా కదా ఫస్ట్ నుంచి, ఒకరి మీద హేట్రెడ్ అనిపిస్తే ఒక్క రోజు ఎపిసోడ్ లో నిన్న మొన్న మంచిగా ఉంటే మంచినే ఉందని చెప్పినా కానీ ఒక్కరోజు ఎపిసోడ్ గురించే మాట్లాడుతున్నా. ఒకరి మీద హేట్రెడ్ వస్తే ఇక హేట్రెడ్ పోవడానికి నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకేదైనా మంచిగా పర్ఫామ్ చేస్తే పోతుందేమో. ఇక అంతకుమించి మనం ఎక్కువ వాళ్ళ గురించే పట్టుకొని కూర్చోలేం కదా. సో మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్, టాస్క్ లో ఉన్న అమ్మాయిలను నువ్వే ఫస్ట్ తీసి పడేసినావు. దాని తర్వాత సంచాలక్ కొత్త కొత్త రూల్స్ తీసుకొచ్చినట్టు, అన్ని కొత్త రూల్స్ నువ్వే క్రియేట్ చేసినట్టు అనిపించింది. అట్లా మూయొద్దు, డిఫెండ్ చేసుకోవడానికి ఏది కప్పొద్దు అది అని చెప్పేసి నువ్వే స్టార్ట్ చేసినావు. అయితే నబిల్ అంటున్నాడు, నీతో తిరుగుతలేను, నీతో ఉంటలేను, నీతో ఉంటేనే కరెక్టా, నీతో తిరుగుతూనే కరెక్టా, నీతో ఉంటేనే అది తెలుస్తుందా లేకపోతే తెలియదా, నువ్వు ఉండే వాళ్ళందరూ కరెక్ట్, నీతో లేని వాళ్ళందరూ కరెక్ట్ కాదా అని చెప్పేసి నబిల్ గట్టిగా మాట్లాడిండు ఇక్కడ పాయింట్. కానీ ఆ పాయింట్ నిజమే కదా, మనం ఎవరితో ఉంటున్నామో వాళ్ళ గురించి తెలుస్తుంది, మనం ఎవరితో లేమో వాళ్ళని డైరెక్ట్ గా వాళ్ళు ఏది చేసినా తప్పే అంటే తప్పే, అది డెఫినెట్ గా తప్పే. నెక్స్ట్ ఆదిత్య, ఎక్కువ పాయింట్స్ లేవు నీ దగ్గర, మీ గురించి ఎక్కువ గేమ్ కూడా ఆడలేదు కదా అందుకని ఏ పాయింట్స్ లేవు, మీరే ఊకే వెళ్తా అంటున్నారు కదా వెళ్ళిపోండి అని చెప్పేసి అంది. అండ్ తర్వాత ఇక్కడ ఆదిత్య కూడా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నిఖిల్ పృథ్వీ కూడా వాళ్ళు నాకు చెప్పిరు ఇట్లా నేను గేమ్ ఆడుతున్నప్పుడు అది అంటే వాళ్ళు చూసిండ్రు అది అని చెప్పేసి చెప్పిండు, విన్నింగ్ స్పిరిట్ లేదు మీకు అది అని చెప్పేసి మళ్ళీ సోనియా అదే పాయింట్ చెప్పింది. ఇంకా ఆదిత్య కూడా ఎక్కువ మాట్లాడాలని అనుకోలేదు, ఈమెతో మాట్లాడి వేస్ట్ అనుకున్నాడా లేకపోతే ఆమె చెప్పే పాయింట్ విన్నా కానీ నాకు యూజ్ అవ్వవని ఆదిత్య ఫీల్ అయ్యాడా లేదో, వింటే బాగుండేదేమో అనిపించింది ఆదిత్య, కానీ వినలేదు. ఇంకేం చెప్తుండేనో సోనియా, ఆ పాయింట్లో కూడా వింటే మనం విని తరించే వాళ్ళమేమో. సో వినలేదు, వెళ్ళి ఫోమ్ కొట్టించేసుకున్నాడు. సో అయిపోయింది. నెక్స్ట్ మణికంఠ పృథ్వీని ఆదిత్యాని నామినేట్ చేశాడు. పృథ్వీని, మేబీ నీ వల్ల నాకు హర్ట్ అవుతుందేమో, నాకు దెబ్బ తగులుతుందేమో అని భయం అవుతుంది ఏదైనా టాస్క్ వస్తే, అందుకనే నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి అంటే, పృథ్వీ ఇక్కడ నువ్వు చాలా వీక్ ఉన్నావు, ఫిజికల్ గా ఎమోషనల్ గా కూడా మెంటలీ కూడా వీక్ ఉన్నావు అని అంటే, మెంటలీ వీక్ లేను అని చెప్పేసి అన్నాడు. నువ్వు లేకపోతే నేను బెటర్ అవుతానేమో అని చెప్పే ఫీలింగ్ తోటే వేస్తున్నా అని చెప్పేసి మనీ పృథ్వీకి వేశాడు. సో అక్కడ ఏం మాట్లాడలేదు, కానీ పృథ్వీ నామినేట్ చేసినప్పుడు మాట్లాడిండు. సో నెక్స్ట్ ఆదిత్యకి, మీరు అడ్వైస్ ఇస్తే తీసుకుంటున్నారు, మీకు కూడా అడ్వైస్ ఇచ్చినప్పుడు తీసుకోండి, మీరు నాకు ఫాదర్ లాగా అడ్వైస్ ఇస్తున్నారు కానీ బొమ్మరిల్లు ఫాదర్ లాగా మారకండి అంటే ఆదిత్య ఒకటే మాట, ఇప్పటి నుంచి నేను నీకు ఏ అడ్వైస్ ఇవ్వను, ఫాదర్ పొజిషన్ ఇచ్చినావు అందుకని నేను ఏం మాట్లాడతలేను, ఇప్పటి నుంచి ఏ అడ్వైస్ కూడా ఇవ్వను అని చెప్పేసి అన్నాడు. అట్లా కాదన్నా అన్నట్టు, ఎట్లా కూడా కాదు, ఇంకా వినడానికి కూడా ఎవరు రెడీగా ఉన్నారు అంత మాట అన్న తర్వాత. బొమ్మరిల్లు ఫాదర్ అంటే ఇది బిగ్ వర్డ్, డెఫినెట్ గా పట్టుకొని నడిపిస్తున్నట్టు. సరే నెక్స్ట్ ఈ హౌస్ లో స్పెషల్లీ, బయట ఏం కాదు, ఈ హౌస్ లో బొమ్మరిల్లు ఫాదర్ అంటే నిజంగా పట్టుకొని నడిపిస్తున్నాడు, నీ వల్లనే నేను నడుస్తున్నా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది అక్కడ. నెక్స్ట్ విష్ణుప్రియ నామినేట్ చేసింది ఆదిత్యని ప్రేరణి. వస్తావా ఇక్కడి సో విష్ణుప్రియ ఆదిత్యని ప్రేరణని నామినేట్ చేసింది. ఇక్కడ ఆదిత్యకి పాయింట్ ఏంటంటే, నేను నిన్ను చీఫ్ గా చూస్ చేయలేదని చెప్పేసి నువ్వు నాకు నామినేట్ చేసినావు లాస్ట్ టైం, నువ్వు స్పోర్టివ్ గా తీసుకోలేదని చెప్పేసి తను నామినేట్ చేసింది. ఇక్కడ రివెంజ్ నామినేషన్ అనే అనాలి డెఫినెట్ గా. ప్రేరణ ఏదైతే అందో విష్ణుప్రియని డెఫినెట్ గా రివెంజ్ నామినేషన్. లాస్ట్ వీక్ నువ్వు నన్ను చేసినా, నేను ఇప్పుడు నిన్ను చేస్తున్నా, అంతకుమించి ఇక్కడ విష్ణుప్రియది మనం పెద్దగా చెప్పుకోవాల్సింది లేదు. ప్రేరణ అదే మాట అంది. సో ఇక్కడ ఆదిత్య డిఫెండ్ చేసుకోవడానికి, నేను చెప్తే ఎవరు వింటున్నారు ఇంట్లో, ఎవరైనా ఉన్నారా రెడీగా? నామినేషన్ పాయింట్స్ లో చెప్తే తప్ప ఎవరు వినట్లేదు, బుక్ చదువుతావా?
బుక్ చదువుతావా నువ్వు? ఇంకా టైం ఉందిలే. నెక్స్ట్ ప్రేరణ. బీప్ వాయిస్ తో నీకు మాట్లాడినప్పుడు ఒకరు, నువ్వు నీ కోసం స్టాండ్ తీసుకోకుండా నువ్వు నా స్టాండ్ తీసుకోలేదు, అట్లా అది నాకు నచ్చలేదు, అందుకే నేను నామినేట్ చేస్తున్నా అంటే సిల్లీ రీజన్ ఇది. రివెంజ్ నామినేషన్ అని ప్రేరణ అడిగితే నేను ఆ పాయింట్లన్నీ తీసుకొస్తా, నువ్వు ఏ వర్డ్స్ అయితే నాతో యూజ్ చేసినావో ఆ వర్డ్స్ అన్ని తీసుకొచ్చి నామినేట్ చేస్తా కదా, ఇట్లెందుకు నామినేట్ చేస్తా అన్నది. కానీ ఇక్కడ తిప్పి 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 చూస్తే డెఫినెట్ గా ఇది రివెంజ్ నామినేషన్ లానే అనిపించింది. నెక్స్ట్ నబిల్, పృథ్వీ నబిల్ ను మణికంఠ నామినేట్ చేసిండు. నబిల్ ని నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయ్యావు, నువ్వు బయాస్డ్ గా ఉండే అని చెప్పేసి నామినేట్ చేసిండు. నామినేట్ చేసి ఓమా గొడవలు ఆపడానికి నేను ట్రై చేసినప్పటికీ నబిల్ అంటున్నాడు, నేను గొడవలు చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉన్నారు, ఒకరు ఒక దగ్గర ఉన్నారు, వాళ్ళందరినీ చూస్తున్నా నేను, ఒక్క పాయింట్ని పట్టుకొని తనెళ్ళి తీసుకుంది, ఎగ్గుని తీసుకుంది, అదెందుకు ఆపలేదు అనే పాయింట్ కరెక్ట్ కాదు నిజంగానే, కాకపోతే బయాస్ అనిపించింది అని చెప్పేసి ప్రేరణ విషయంలో అని పృథ్వీ నామినేట్ చేశాడు. విచ్ ఇస్ నాకు ఆ పాయింట్ కరెక్ట్ కాదేమో అనిపించింది నబిల్ మీద. నబిల్ కి సపోర్ట్ చేస్తున్నా అంటే ఇప్పుడు నాకు నచ్చింది కదా నబిల్ కి సపోర్ట్ చేస్తలేను, కానీ ఈ పాయింట్ కరెక్ట్ కాదేమో అని నాకు అనిపించింది. దాని తర్వాత మనకంటే ఫిజికల్లీ మెంటల్లీ రెండు వీక్ ఉన్నావు నువ్వు. ప్రేరణ విష్ణుప్రియ మ్యాటర్ కూడా నువ్వే పెద్దగా చేసినావేమో నాకు అనిపిస్తుంది. మెంటల్లీ వీక్ ఉన్నావు అంటే మెంటల్ గా వీక్ లేను నేను, ఫిజికల్ గా కూడా వీక్ లేను. ఆ గేమ్ లో నీకు తీసి పక్కకు పెట్టిన తర్వాత కూడా నువ్వు ఆయాసపడుతున్నావు, స్ట్రాంగ్ గా లేవు అది అని చెప్పేసి అంటే నేను ఎక్కడైనా గివ్ అప్ ఇచ్చిన, అక్కడ నన్ను తీసే పక్కకి ఎత్తేసినా కానీ నేను మళ్ళీ వచ్చిన, బ్యాటిల్ ఫీల్డ్ లోనే ఉన్నాను కానీ పక్కకైతే వెళ్ళలేదని చెప్పేసి మణికంఠ బాగానే డిఫెండ్ చేసుకున్నాడు. కానీ ఇక్కడ నాకు మొత్తం అందరు నామినేషన్స్ చూసి మణికంఠకి ఏవైతే పాయింట్స్ చెప్తున్నారో డెఫినెట్ గా మణికంఠని అందరు ఎమోషనల్ గా లో చేయడానికే ట్రై చేస్తున్నారేమో అనిపించింది. అందరూ నువ్వు వీక్ ఉన్నావు అని చెప్పేసి వీక్ ఉన్నావు అని చెప్పేసి నిజంగానే వీక్ చేస్తున్నారు. అట్లా ట్రై చేసి ఆ స్ట్రాటజీ యూజ్ చేసి అందరు కలిసి మణికంఠని బయటికి పంపించే ప్లాన్ ఉన్నారో కూడా అర్థమవుతలేదు. అట్లా అయినా కానీ పెద్ద ఆశ్చర్యపోనక్కర్లేదేమో అనిపిస్తుంది. ఎవరినైనా కానీ ఆల్రెడీ ఫస్ట్ వీక్ లో ఎట్లా ఉండదు, తన మైండ్కే మారుతున్నాడే అని అనుకుందాం. అయినా కానీ వీక్ అంటే కమ్బ్యాక్ ఇచ్చి స్ట్రాంగ్ గా నిలబడితే బాగుంటది. అరే అందరు వీక్ అంటున్నారు, నేను ఎక్కడ వీక్ ఉన్నా అనే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతే మాత్రం పాపం కష్టం, చాలా కష్టం. నెక్స్ట్ సీత ప్రేరణని మణికంఠని నామినేట్ చేసింది. ప్రేరణని లాస్ట్ వీక్ ఎమోషన్ గా నేను ఇలా ఉన్నాను దాని వల్ల అని చెప్పేసి నాకు నామినేట్ చేసినావు కదా, ఇప్పుడు మైక్ కావాలా తీసుకోకన్నా ఓకే. సో ఇక్కడ ఎమోషన్ గా నువ్వు అట్లా డౌన్ ఉన్నావు అని చెప్పేసి, అంటే ఎమోషనల్ అయిపోతున్నావు అని చెప్పేసి రీజన్ తోటి చేసినావు. ఇక్కడ ఇది కూడా ఎమోషన్సే కదా, స్క్రాచ్ చేసి అట్లా చేసి ఇట్లా చేసి ఏదో ఒక అగ్రెషన్ ఎమోషన్ తోనే నువ్వు ఆడావు కదా ఈ గేమ్, ఇది కూడా ఒక ఎమోషనే కదా అని చెప్పేసి సీత కూడా నామినేట్ చేసింది. ఒకవేళ ఈ పాయింట్ ఆ రివెంజ్ నామినేషన్ టైపే అయితే మనం ఏం చేయలేం, కానీ సీత పాయింట్ అయితే కరెక్టే ఉంది. తను ఎమోషన్ తప్పు అన్నప్పుడు తిన ఎమోషన్ కూడా డెఫినెట్ గా తప్పే అవుతుంది. సో తిప్పేస్తాం అన్ని ఇట్లా జిలేబీలాగా, ఇదేమో డైలాగ్ బాగుండే. దాని తర్వాత ప్రేరణ నా ఎమోషన్ నీ ఎమోషన్స్ ఓవర్ కవర్ అవుతున్నాయని చెప్పేసి చేశాను నేను అంతే అని చెప్పేసి ప్రేరణ చెప్పింది. నెక్స్ట్ మణికంఠని, అసలు నువ్వు ఏమనుకుంటావో, ఏం మాట్లాడతావో, ఏం ఆలోచిస్తావో, ఏ ఎమోషన్ ఎప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతావో మాకు తెలియట్లేదు, అసలు నీ దగ్గరకు వచ్చి చెప్పాలన్నా ఏమైనా చేయాలన్నా కూడా కరెక్ట్ గా అర్థం కావట్లేదు అని చెప్పేసి సీత మణికంఠని నామినేట్ చేసింది. ఇక్కడ మణికంఠ నేను వెంటనే రియాక్ట్ అవుతాను ఏదైనా ఉంటే, కానీ తర్వాత ఆలోచిస్తా, ఏడ్చో లేకపోతే ఏదో చేసి నేను ఓవర్కమ్ అవుతా, అది నేను నా క్యారెక్టర్ ఇంతే అని చెప్పేసి మణికంఠ అన్నాడు. విచ్ షోస్ నిజంగానే మెంటల్లీ కొద్దిగా వీక్ ఉన్నాడనే కనిపించినా, కానీ ఎవరినైనా డెఫినెట్ గా ఎవరైనా వీక్ ఉన్నారో స్ట్రాంగ్ ఉన్నారో నామినేషన్ పాయింట్ కి వీక్ స్ట్రాంగ్ ఇచ్చి పెడితే ఇక్కడ దాకా వచ్చాడు, ఆడుతున్నాడు, 100% ఎఫర్ట్ ఇస్తున్నప్పుడు కూడా నువ్వు బయటకు వెళ్ళిపో అంటే అరే నన్ను అందరు ఎందుకు ఇట్లా మెంటలీ వీక్ అంటున్నారు అనే ఫీలింగ్ ఆయనకు కూడా వస్తుంది.
సరే నాకు అనిపించింది మణికంఠ పాపం ఇవ్వాలి అనిపించింది. దాని తర్వాత యష్మి మణికంఠని సోనియాని నామినేట్ చేసింది. మణికంఠని నువ్వు ఫిజికల్ గా వీక్ గా ఉన్నావు, అగ్రెషన్ ఫిజికల్ గా వీక్ ఉన్నావు, అగ్రెషన్ అని చెప్పేసి ఎవరిది పృథ్వీది అగ్రెషన్ అని చెప్పి కోపానికి భయం వేస్తుంది, నాకు నీతో ఆడాలంటే భయం వేస్తుంది అని చెప్పేసి అన్నావు కదా, ఎప్పుడు కంప్లైంట్ చేస్తున్నావు, అది కరెక్ట్ కాదు, నువ్వు ఫిజికల్ గా వీక్ ఉన్నావు అని చెప్పేసి అంటే, లేదు నేను ఎక్కడ వీక్ ఉన్నా, నేను కంప్లైంట్ చేయలేదు, సో సారీ, నేను ఎక్కడ కంప్లైంట్ చేయలేదు, కంప్లైంట్ చేశాను అంటే ఎవరికైనా దెబ్బలు తగిలితే ఏమో, తగిలితే ఎట్లా, తర్వాత ఎట్లా అనే, తర్వాత టాస్క్లు ఆడడానికి ఎట్లా అనే ఉద్దేశంతో కంప్లైంట్ చేశాను తప్ప నేనైతే ఎక్కడ గివ్ అప్ ఇవ్వలేదు అని చెప్పేసి మణికంఠ కూడా మాట్లాడాడు. దాని తర్వాత యష్మి అంది అబ్బాయి తర్వాత ఆడొద్దు అన్నా కానీ నేను వెళ్ళి ఆడాను, తను ఆడొద్దు అన్నప్పుడు కూడా సైలెంట్ కూర్చుంటే అయిపోయేది కదా, నాకు బ్రీతింగ్ ప్రాబ్లం అవి ఉన్నప్పుడు ఎందుకు ఆడావు అని చెప్పేసి అంటే, లేదు నేను స్ట్రాంగ్ గానే ఉన్నాను అంటే, డెఫినెట్ గా స్ట్రాంగ్ గానే, తను భయపడైతే కూర్చోలేదు, డెఫినెట్ గా గేమ్ అయిపోయేదాకా ఆడాడు, తను ఏం మైండ్ లో పెట్టుకొని ఆడాడు కానీ డెఫినెట్ గా గేమ్ అయిపోయేదాకా ఆడాడు. మనకంటే ఇక్కడ గేమ్ విషయంలో, ఎగ్స్ టాస్క్ విషయంలో డెఫినెట్ గా తప్పేలేదు. దాని తర్వాత సోనియాని నామినేట్ చేసింది. ఇక్కడ నా క్లాన్ లో ఉన్నప్పుడు నువ్వు నాకు తప్పు చేసినా కానీ నువ్వు చెప్తావేమో అనుకున్నా, నువ్వు చీఫ్ కి రెస్పెక్ట్ ఇచ్చి అన్ని కరెక్ట్ చేస్తావేమో అనే ఉద్దేశంలో ఉండే, కాకపోతే అట్లా లేదు, ఇప్పుడు నువ్వు నిఖిల్ క్లాన్ లో ఉన్నప్పుడు ఎట్లనే చేసినావా అది అని చెప్పేసి అడిగింది. దాని తర్వాత గేమ్ విషయంలో ఎక్స్ టాస్క్ లో నువ్వు ముందుకొచ్చి ఆడుంటే బాగుండేది, నిఖిల్ని పృథ్వీని వాళ్ళిద్దరిని వెనక పెట్టుకొని వాళ్ళ వెనక ఉండి నువ్వు గేమ్ ఆడినట్టు అనిపించింది అంటే, సోనియా చెప్తుంది నువ్వు నేను ఎవరిని హర్ట్ చేయవద్దు అనుకొని ఆడలేదు, ఒకవేళ నేను ఇక్కడికి వస్తే వీళ్ళని ఇట్లా ఆడతానేమో అట్లా ఆడతానేమో అని చెప్పేసి నాకు అనిపించి నేను ఆడలేదు, ఎంతమందికి ఎన్ని దెబ్బలు తెగులుతుండనో అని చెప్పేసి ఆడలేదంటే, ఆడాల్సింది కదమ్మా చూసేటోళ్ళం, అప్పటికీ ఆడింది, ఆడలేదని కాదు, తర్వాత వెళ్ళింది ఆడింది చూపించింది, కానీ అది ఫస్ట్ నుంచి చేస్తుంటే బాగుండేదని యష్మి పాయింట్, అంతకుమించి వెళ్ళలేదు, ఆడలేదని కాదు, సోనియా డెఫినెట్ గా ఆడింది, సోనియా కూడా సూపర్ ఆడింది గేమ్, డిఫెండ్ చేసుకుంది, అటాక్ చేసింది, అన్ని చేసింది, కానీ యష్మి పాయింట్ ఇక్కడ ఏంటంటే ముందు నుంచి ఆడితే బాగుండేది, వాళ్ళని ముందుకు పంపించి నువ్వు వెనకాలే కూర్చున్నట్టు అనిపించింది అని చెప్పి యష్మి పాయింట్. దాని తర్వాత ఇక్కడ నేను చూస్తున్నా కదా పృథ్వీని నిఖిల్ని వాళ్ళే వస్తున్నారు అంటే, వాళ్ళిద్దరినే చూస్తే కాదు కదా, పృథ్వీని నిఖిల్నే చూసుకుంటూ కూర్చుంటే కాదు కదా, నన్ను కూడా చూడాలి అప్పుడే తెలుస్తుంది గేమ్ అని చెప్పి యష్మిని సోనియా అంటుంది. ఎవరిని అంటున్నారు? యష్మి సోనియాని అంటుందా, సోనియా యష్మిని అంటుందా? ఒక్క నిమిషం నాకు కూడా అరే సోనియా అంటుందా ఈ మాట, యష్మిని నిఖిల్ని పృథ్వీని చూస్తేనే సరిపోదు అండి, సోనియా అంటుందా, ఓకే నువ్వు ఒక్కదానివే చూడాలి ఇంకెవరు చూడొద్దా అనే ఫీలింగ్ వచ్చేసింది నాకు ఒక పాయింట్ లో. కానీ అంతా వదిలిపెడితే డెఫినెట్ గా ఇక్కడ గేమ్ పాయింట్ లో సోనియా బానే ఆడింది, గేమ్ అంతా సోనియా బానే ఆడింది, కాకపోతే యష్మి పాయింట్ అంటే ముందు నుంచి ఆడితే బాగుండేది, ఎందుకంటే తను కూడా ఆడింది, అందరు అమ్మాయిలు ఆడినప్పుడు నువ్వు కూడా అట్లనే ఆడితే బాగుండేది కదా అనే ఫీలింగ్ లో, అనే సెన్స్ తో ఇక్కడ తను నామినేషన్ పాయింట్, అంతకు మించి అయితే ఏమీ లేదు. సో ఓవరాల్ గా ఇక్కడ పృథ్వీ ఆదిత్య మణికంఠ సోనియా నాబిల్ ప్రేరణ నామినేట్ అయ్యారు. నామినేట్ అయిన తర్వాత నిఖిల్ నువ్వు చీఫ్ కాబట్టి నువ్వు నామినేషన్స్ లో లేవు, కానీ ఇంకొకరిని నామినేషన్ నుంచి సేవ్ చేయడానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి అంటే, నేను ఎవరిని సేవ్ చేస్తాడా అనుకుంటే ఫైనల్ గా నైనికాని సేవ్ చేసిండు, సూపర్ వెరీ గుడ్. ఇక్కడ ఎందుకు రీజన్ చెప్పమంటే నామినేషన్ పాయింట్స్ స్ట్రాంగ్ లేవు అని చెప్పేసి అంటే, ప్రేరణ అప్పటికి ఆర్గ్యూ చేసి ఎందుకు స్ట్రాంగ్ లేవు, గేమ్ ఆడలేదని కాదు కదా మేము నామినేట్ చేసింది, కాన్ఫిడెన్స్ గురించి కదా అని చెప్పేసి ప్రేరణ అంటుంది, కానీ స్టిల్ నిఖిల్ స్టిక్ ఆన్ అయ్యి నైనికాని సేవ్ చేశాడు. సో ఓవరాల్ గా ఇక్కడ నామినేట్ అయింది ఈ వీక్ నామినేషన్స్ లో ఉంది పృథ్వీ, ఆదిత్య, మణికంఠ, సోనియా, నబిల్, ప్రేరణ, 6 నామినేషన్స్ లో ఉన్నారు. ఎవరు సేవ్ అవుతారో ఎవరు వెళ్ళిపోతారో విల్ వెయిట్ అండ్ వాచ్. ఈ వీక్ లో గేమ్ ఎవరు ఎట్లా ఆడతారు అనే దాన్ని బట్టే డెఫినెట్ గా ఎవరు బయటకు వెళ్తారో డిసైడ్ అవుతుంది. దాట్ ఈస్ ఇట్ ఫర్ టుడే, బై, సీ యూ.